ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి పథకాలు వచ్చినాయి వ్యవసాయ పరంగా? వ్యవసాయ పరంగా అసలు ఏం పర్పసే లేదు. గింజలు లేదు, ఒక పంపు లేదు, ఏమీ లేదు. బోర్లు లేదా? బోర్డు లేదు, ఏమీ లేదు. పైపెచ్చు మాకు అంతకుముందు గవర్నమెంట్ లో వడ్డీ లేకుండా సొసైటీలో రుణం ఇచ్చారు. ఇప్పుడు ఇట్లేదా? ఇప్పుడు ఇట్లా 8 ఏళ్ళు కట్టించుకుంటున్నాడు. మార్చి నెల ఆఖరికి 8 ఏళ్ళు కంపల్సరీ వడ్డీ కట్టమంటాడు. ఆ వడ్డీ మాకు పడతలేదు, మాకు పడతలేదు ఆ వడ్డీ. అంతకుముందు మాకు ఉన్న వడ్డీ ఏది అసలు? 8 లక్షకి నువ్వు 90 ఏళ్ళు 8 ఏళ్ళు కట్టించుకుంటున్నావు. ఉన్న వడ్డీ ఆడేగా సబ్సిడీ లేదు, ఎక్కడ ఏం లేదు. సబ్సిడీ రైతు వారికి ఏం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో ఏం లేదు. రైతు భరోసా కేంద్రంలో అక్కడ భూ చేసుకుంటుంది. కొనేవాడే లేడు ఆడ. ఆడేముందాడ? రైతు భరోసా కేంద్రం ఉంది, ఆడ ఓడు లేడు. మీ ధాన్యాన్ని కొనట్లేదా? కొనట్లేదు. రైతు భరోసా కేంద్రంలో మీ ధాన్యాన్ని దళారుల చేతికి పోకుండా మేమే కొంటాం. రైతు భరోసా కేంద్రం కొనేవాడే లేడు ఆడ. మీద 13,000 ఇస్తున్నట్టు సంవత్సరం చెప్తా నేనయా? 13,000 ఏనయా? కేంద్ర గవర్నమెంట్ ఏనయా? కేంద్ర గవర్నమెంట్ కలుపుకొని ఇచ్చేదేనా? మా కాడ 8 ఏళ్ళు కట్టించుకున్నావు సున్నా వడ్డీ పైన. నువ్వు ఇచ్చిందంట మాకు 8 ఏళ్ళు కట్టించుకుంటే మళ్ళీ నువ్వు ఇచ్చిందంటే ఇక లెక్కే ఉంది మాకు. అంతకుముందు సున్నా వడ్డీ. ఆ సబ్జెక్ట్ని తీసేవతలేదు, వడ్డీ కట్టమన్నారు. కట్టపోతే ఊకోట్లా చెప్పు చేస్తున్నారు. మా పేరుకాడ మా గిండ్రాల మీద నీ పేరులా? గిట్రాల మీద నీ పేరు ఏంది చేశారా? చేస్తున్నారు. రీటేషన్ అంటే నువ్వు రీటేషన్ మాకు 0 కాగితాలు ఇచ్చి ఒరిజినల్ నువ్వు ఉంచుకుంటావా? రీటేషన్ ఆఫీస్ ఒరిజినల్ కాగితాలు మిమ్మల్ని అడుగుతున్నారు రీటేషన్ చేసిన వాళ్ళు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నట్టే, నేను అధికారం రాగలను, మీకు సంవత్సరానికి 20,000 ఇస్తాను ఆర్థిక సాయం అంటున్నారు. రుణమాఫీ అది మామూలు చెప్తానే ఉంది, సున్నా వడ్డీ అది చెప్తానే ఉంటుంది. రైతు 20,000 రూపాయలు ఇస్తా అంటున్నావు, ఇయ్యొచ్చు అంటారు. నమ్మొచ్చు, చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చు. అయ్యా సబ్సిడీలు పట్టాలు ఇచ్చారు, ఆయిల్ ఇంజన్లు ఇచ్చారు, కరెంటు మోటార్లు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు. నువ్వు ఇచ్చింది కూడా కొంతమంది ట్రాక్టర్లు ఇచ్చారని ఫోటోలు దిగారు. ఏడో ఒకటి ఊరికి 1, 2 వాళ్ళ కారు. ఇప్పుడు ఇల్లున్నారుగా, ఏది ఇప్పుడు వాలంటీర్లు ఊరికి ఇచ్చారు జాబులు, వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళకి ఇచ్చుకున్నారు. అదే 5 ఏళ్ళకి డిగ్రీ పిల్లగాడు 5 ఏళ్ళకి చేసేది. అంటే చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు చేస్తున్నట్టుగా 10 ఏళ్ళు చేస్తే మటుకి ఇప్పుడు వాళ్ళకి ఏం సరిపోద్దా? డిగ్రీ కుర్రోడికి 10 ఏళ్ళు సరిపోద్దా? ఆయన చేసినా చదువుతున్నా. జాబులు లేకుండా అసలు జాబే లేదు. చదువుకున్న పిల్లగాడికి జాబే లేదు, ఉద్యోగాలే లేవు. మరి నువ్వు చేసింది ఏంటి? జాబ్కి వెళ్ళండి రా, నువ్వు సంవత్సరం జాబ్కి వెళ్ళండి రా, నువ్వు ఉందా? కూలీ నాలుగు చేసుకున్నాడు కాదు, కూలీ నాలుగు చేసుకున్నాడు. నేను నాలాంటికి ఒక కూలి మనిషిని పెట్టుకుంటా. వాడికి బుడ్డి కొట్టుకోవడానికి పోతే నువ్వు 100 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు నువ్వు 200 అమ్ముతున్నావు మందు. ఇప్పుడు వాడు పనికి వస్తుండ, నాకు రైతు వాడికి కూలికి వస్తుండు. వాడు నువ్వు 80 రూపాయలు మందు 200 అమ్ముతున్నావు. 200 అమ్ముతున్నావు నువ్వు. వాడు 80 రూపాయలు బుడ్డి దాని జాలివి 200 రూపాయలు అమ్ముతున్నావు. వాడు ఆడ తెచ్చి కడతారు. అంటే ఒక పక్క ఇచ్చి ధరలు పెంచుకున్నా. వాడికి అసలు ఒక నువ్వు బుడ్డికి ఒక కంటికి 120 రూపాయలు లాభం తీసుకుంటున్నావు రోజుకి. ఎలాగెంత తీసుకుంటున్నావు? లెక్క సంవత్సరానికి ఎంత తీసుకుంటున్నావు? ఉసుక ఎంత ఉందండి ఇప్పుడు? అసలు ఉసుక నీకు ఏడొస్తుంది. ఉసుక మొత్తం వాడు ఈ నీటి లెక్క బయటకు అమ్ముకోవడం కానీ నమ్ముతున్నారు. లోకలలో నన్ను ఇస్తున్నారా? మట్టి మాఫియా, ఉసుక మాఫియా, అంతా మాఫియానా? అయితే అది జగన్ పాలన బాగాలేదు అంటారు. బాగా నచ్చలేదండి, మాకు నచ్చలేదు. నేను అనుకున్నా, నేను 30 సంవత్సరాలు జాతర అనుకునే వాళ్ళకి మా పిల్లగాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఈసారి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు మీ పిల్లగాళ్ళు? మా పిల్లగాళ్ళు మొత్తం కలిపి 4 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు వేశారు. ఇది వేయరు మా పిల్లగాళ్ళు కూడా వేయరంటారు. మొత్తం మీ 4 ఓట్లు టీడీపీకి వేస్తారు. అంటే మా అభివృద్ధి కావాలంటారు. అభివృద్ధి కావాలి. మీరు కోరుకున్నది జాబులే. ఇప్పుడు నా పిల్లగాడు చదువుకున్నాడు, బీటెక్ చదువుకోండు. 50 చేయాలి జాబు. ఏం చేయాలి? హైదరాబాద్ లో మరి క్యాంటీన్స్ ఉన్నాయి ఎంత సేటు. నువ్వు అసలు నీ మన రాష్ట్రం నుంచి అడిగిపోతే ఆధార్ కార్డు చూస్తున్నారు. ఇదే రాష్ట్రాన్ని అడుగుతున్నారు. 2 మాట హైదరాబాద్ పోయి తిరిగి వచ్చిన పిల్లగాడు. మొత్తానికి అయితే రాబోయే కాలంలో గవర్నమెంట్ మారాలనే కోరుకుంటున్నాం. పరిపాలన రావాలనుకుంటున్నాం. మారాలనే కోరుకుంటున్నాం. పరిపాలన అయితే మంచిది కావాలనుకుంటున్నాం. మారాలనే కోరుకుంటున్నాం.